హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే జాబ్ ఏంటంటే ఇది ఒక ప్యాకింగ్ జాబ్. మీకు ఇప్పటివరకు ఈ జాబ్ లేనట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ జాబ్ని మీరు బయటికి వెళ్లకుండానే చక్కగా మీరు ఉన్న ఊర్లోనే మీ ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి మీరు నెలకు 20,000 దాకా సంపాదించుకోవచ్చు. ఈ జాబ్ని పురుషులు, మహిళలు ఎవరైనా చేయొచ్చు. దీంట్లో మీరు ప్యాక్ చేయాల్సింది కలర్ స్టోన్స్ అండ్ పూసల ప్యాకింగ్. ఒక ప్యాకెట్లో 2 గ్రామ్స్ లేదా 3 గ్రామ్స్ పూసలను మీరు ప్యాక్ చేయాలి. దీనికోసం మీకు కావాల్సిన ముడి పదార్థాలన్నీ కంపెనీ ఇస్తుంది. వాళ్ళు ఇచ్చిన కలర్ స్టోన్స్ అండ్ పూసలని మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అవన్నీ ఒక కవర్లో ప్యాక్ చేయాలి. మీకు ఒక్కొక్క కవర్కు ఇంత చొప్పున అని అమౌంట్ ఇస్తారు. మీరు ఇవి ప్యాక్ చేసి కంపెనీకి ఇవ్వచ్చు, లేదా కంపెనీకి మనీ ఇచ్చి మీరే వాటిని కొనుక్కొని అమ్మచ్చు. దీన్నే మీరు చిన్న వ్యాపారంగా కూడా మలుచుకోవచ్చు. ఈ రోజుల్లో ఆలోచన ఉండాలే కానీ ఉపాధికి కొదవలేదు. అవసరానికి తగిన విధంగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచి వాటిని డిమాండ్ వైపు మళ్లిస్తే వ్యాపారం ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి బిజినెస్ అనగానే అందరిలో ఒక చిన్న చూపు ఉంటుంది. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి దానికి కొన్ని రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు. మీరు కలర్ స్టోన్స్, పూసల్ని తయారు చేయట్లేదు కాబట్టి మీకు వాటికి కావాల్సిన మెషిన్స్ ఏమీ అవసరం ఉండదు. సో అంతగా పెట్టుబడి పెట్టే ఖర్చు లేకుండా మీరు కంపెనీ నుంచే కొనుక్కోవచ్చు. మీకు ఫ్యాక్టరీ రేట్ 60 పైస్ పడుతుంది. దాన్ని మీరు హోల్సేలర్కి 90 పైస్కి అమ్ముకోవచ్చు. మనం సరిగ్గా ఆలోచిస్తే ఆదాయం కూడా సరిగానే ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నాం, దాని మీద మనకు పట్టు ఎంత అనేది ఆలోచించుకుంటే చాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే బ్రతకాలి అనేది చాలామంది ఆలోచన. అక్కడే సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకప్పుడు నగరాల మీద ఉండే క్రేజ్ ఇప్పుడు లేదు. గ్రామాల్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఆదాయం మీద కూడా దృష్టి పెట్టి కాస్త రిస్క్ ఉండే వ్యాపారాలు కూడా చేస్తున్నారు. మీరు చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి దాన్ని డెవలప్ చేసుకుని మరొక ప్రొడక్ట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? వెంటనే స్టార్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.